హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లోడ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో హోసన్నా మినిస్ట్రీస్ యొక్క 2026 ఆల్బమ్ సాంగ్స్ నుంచి సౌందర్యపూర్ణుడ ఈ సాంగ్ యొక్క పల్లవి చరణాన్ని కీబోర్డ్పై ఎలా ప్లే చేసుకోవాలో చాలా డీటెయిల్ వేలో చూసుకుందాం. ఓకే, మరి ఈ పాట అయితే నాకు బాగా నచ్చింది. చాలా మ్యూజిక్ పరంగా కావచ్చు, ఆ లిరిక్స్ పరంగా కావచ్చు, కానీ నాకు బాగా నచ్చింది. మీలో కూడా ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. ఓకే, సరే, ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు ఈ పాట యొక్క స్కేల్ రూట్ చెప్తాను, గమనించండి. మరి ఈ పాట వచ్చి ఎఫ్ మైనర్ స్కేల్లో ఉంది వెస్ట్రన్ ప్రకారం. ఎఫ్ మైనర్ స్కేల్ యొక్క రూట్ వచ్చి ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్. మరి ఈ పాటలో చరణంలో మనకి ఏ అనే ఎక్స్ట్రా నోట్ అనేది వాడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరి క్లాసికల్ ప్రకారంగా ఈ పాట యొక్క స్కేల్ చూసినట్లయితే 4వ శృతి నటభైరవి రాగంలో ఉంది. నటభైరవి రాగం యొక్క రూట్ ఎలా ఉంటుంది? సా, రేటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా. అండ్ ఘాటు అనే ఎక్స్ట్రా నోట్ను కూడా గుర్తించండి. ఓకే, సో చూసారు కదా, ఈ విధంగా ఈ పాట యొక్క స్కేల్ రూట్ అయితే ఉన్నదనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ పాటను కూడా ఎలా ప్లే చేసుకోవాలో మనం చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా ఈ పాటను చూసే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్. అదేమిటంటే హోసన్నా మినిస్ట్రీస్ 2026 ఆల్బమ్, కొత్త ఆల్బమ్ సాంగ్స్ యొక్క నోటేషన్ ఫైల్ అనేది రెడీ అయింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ నోటేషన్ ఫైల్ తీసుకోవచ్చు. మరి మీకు నచ్చిన పాటలు ఏమన్నా సరే కానీ, హోసన్నా మినిస్ట్రీస్ అవ్వచ్చు, క్రైస్తవ పాటలు, ఏ పాటల కన్నా కానీ మీకు నోటేషన్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ కలిగి తీసుకుందా అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో మరి ప్రతి రకంగా, అంటే స్వరజ్ఞానం నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇంటర్లోడ్స్ పరంగా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫిల్లింగ్స్, కార్డ్స్, మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉంటే అది, లేదంటే మొదటి నుంచి చివరి వరకు అన్ని రకాలుగా ఆన్లైన్ కీబోర్డ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సరే, ఇప్పుడు మనం ఈ పాట యొక్క పల్లవి చరణాన్ని ఎలా ప్లే చేసుకోవాలో కీబోర్డ్పై చూద్దాం. మరి మొట్టమొదటిగా నేను పల్లవి చెప్తాను, తర్వాత చరణం చూద్దాం. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే చేసేస్తాను. ప్లే చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నేను సింగిల్ ఫింగర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో చూసారు కదా, పల్లవి అయితే ఈ విధంగా ఉందన్నమాట. నేను ఇప్పుడు మీకు స్లోగా సింగిల్ ఫింగర్తో చెప్తాను. ఎక్కడైనా గమకం ఉన్నట్లయితే 2-3 ఫింగర్స్ వాడతాను, గమనించండి. ఓకే,
సో ఈ పార్ట్ మళ్ళీ రిపీట్ అవుద్ది. సో ఈ విధంగా పల్లవి అయితే ఉన్నదనమాట. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం పల్లవి అయితే ప్లే చేసుకోవాలి. ఇప్పుడు చరణం కూడా చూసుకుందా ఎలా ప్లే చేసుకోవాలో మరి అబ్జర్వ్ చేయండి. ఓకే, చరణం అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు నేను చరణాన్ని కూడా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. అర్థమైంది కదా. సో చూసారు కదా, ఈ విధంగా ఈ పాట యొక్క పల్లవి చరణం అయితే ఉందన్నమాట. మరి నేను చెప్తున్నప్పుడు మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కావచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడిగినా నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా కానీ, క్లాసెస్ కావాలన్నా లేదంటే నోటేషన్స్ కావాలన్నా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా యూజ్ ఉందో మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, సరే గైస్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుసుకుందాం.